హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో గుమగుమలాడి గుత్తి వంకాయ మసాలా ఫ్రై అయితే చేసి చూపించబోతున్నానండి. మరి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. నేనైతే ఈ వంకాయలను అయితే ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఈ కట్ చేసుకున్న వంకాయలను అయితే సాల్ట్ వాటర్ లో వేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్ లో వేసుకోవడం వల్ల బ్లాక్ గా అవ్వకుండా ఎంతసేపు అయినా ఫ్రెష్ గా ఉంటుందండి. మనం ఈ వంకాయలను అయితే పక్కన పెట్టేసుకుని దీనికోసం మసాలాని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. మసాలా కోసం అయితే నేనైతే ఒక బౌల్ ని తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అలానే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నానండి. మీకు ఇంకా కారం కావాలంటే వేసుకోవచ్చు. ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ గా వేస్తున్నాను. 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ మసాలా, అలానే ఒక చిన్న కప్పుతో ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకుంటున్నానండి. ఇలా అన్ని వేసుకున్నాకైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి మొత్తాన్ని. చూసారు కదా, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే మనం పక్కన పెట్టేసుకుందాం. అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి అయితే ఈ మసాలాని అయితే పట్టించేసుకుందామండి. ఇలా కొంచెం కొంచెం తీసుకుని ఇలా మొత్తం పట్టించుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా పట్టించుకోవాలి. ఇలా మసాలాని అయితే పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగా ఈ వంకాయలన్నింటికి అయితే ఇలా మసాలా పట్టించేయండి బాగా. చూసారు కదండి, నేనైతే ఈ విధంగా వంకాయలన్నింటికి ఇలా మసాలా పట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే ఫ్రై చేసేసుకుందాం. నేనైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలండి, వంకాయలు బాగా ఫ్రై అవ్వాలి కదా. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యాక అయితే ఇప్పుడు దీంట్లోనే రోట్లో దంచుకున్న ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నానండి. అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. వీటిని అయితే ఒక 1 మినిట్ పాటు అయితే ఫ్రై చేయాలి. చూసారు కదా, ఇవైతే ఇలా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వంకాయలను కూడా వేసేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా మిగిలిన మసాలాను కూడా వేసేసుకుంటున్నానండి. కదా, ఇలా వంకాయలు అయితే వేసేసుకున్నాక వీటిని కలపకుండా ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలండి. దీన్ని లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత అయితే మూత తీసుకొని చూసుకుందామండి. ఇలా నెమ్మదిగా అయితే కలుపుకోవాలి. ఇలా వీటిని అయితే కొంచెం రివర్స్ చేయాలండి. చూసారు కదా, ఇలా అయితే ఫ్రై అయ్యాయి. ఈ వంకాయలు అయితే ఫ్రై అవ్వడానికి కొంచెం చాలానే టైం పడుతుందండి. ఓపిక్గా సిమ్ లోనే వేయించుకోవాలి. అప్పుడు వీటి రుచి అనేది ఇంకా బాగుంటుంది. చూసారు కదండి, ఈ వంకాయలను అయితే అన్నిటిని ఇలా రివర్స్ చేసేసుకున్నాను. దీనిపైన అయితే ఇలా మళ్ళీ మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి. కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి, బాగా మగ్గనివ్వాలి. కాసేపటి తర్వాత ఇలా మూత తీసుకుని చూసుకోండి. చూసారు కదండి, వంకాయలు అయితే ఇలా ఫ్రై అయిపోయి ఇప్పుడు వీటిపైన కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకుందాం. అంతేనండి, గుత్తి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో ఈ గుత్తి వంకాయ ఫ్రైని వేసుకుని తింటే రుచి అయితే అద్దరిపోతుందండి. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.